ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది అనెను. మార్కు సువార్త 10:21. ఒక ఆస్తి గలవాడు యేసయ్య దగ్గరకు వచ్చి నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య అన్నీ చెప్పారు. వాటన్నిటినీ నేను చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నా అని సమాధానమిస్తాడు. అయితే ఆయనను దేవుడు ప్రేమించాడు. పరిసయ్యుని వల్ల తనని తాను హెచ్చించుకున్నాడు. ఆ ఆస్తి గలవాడు పైకి తగ్గింపు గలవాడిగా లోపల గర్వం కలిగి ఉన్నాడు. అయినా సరే యేసయ్య అతన్ని ప్రేమించాడు. నువ్వు కూడా ఎంత గర్విష్ఠువైనా, హెచ్చింపు గలవాడువైనా, నువ్వు ఎలాంటి వాడువైనా, ఎలాంటి దానివైనా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకే ఆ ధనవంతుడు నిత్య జీవం పొందుకోవడానికి ఒకటి అడ్డం వస్తుందని చెప్తున్నారు. మనల్ని నిజముగా ప్రేమించేవాడు మన బాగు కోరుకుంటారు. అతను నరకానికి వెళ్ళడం దేవుడు ఇష్టపడడం లేదు కనుకే అతని యొక్క కొదువను చెబుతున్నాడు. అలాగే మనకు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనలో ఉన్న లోటుపాట్లు చూపిస్తూ ఉంటారు. అంత మాత్రాన అదుగో నన్ను వేలెత్తి చూపిస్తారా, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో అందుకే నన్ను తన మాటలతో బాధ పెడుతున్నాడు అని అనుకోకండి. నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నాలో ఉన్న తప్పుని సరిదిద్దుకోమని చెబుతున్నాడు అని గ్రహించుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.